జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం గత వీడియోలో మనం చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం. మీరు చాలా వీడియోల ద్వారా మీరు కూడా చూస్తూనే ఉంటారు. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా, అసలు మాటల్లో వర్ణించలేని విధంగా అంత భయానకంగా ఉండాలి. దీనికి సంబంధించి శ్యామ్ ప్రసాద్ రెడ్డి కురిసిపాటి అని చెప్పేసి ఒక మన జాతీయవాద మిత్రులు ఒక ఆయన ఉన్నారనమాట, పెద్ద ఆయన దాన్ని బట్టి ఒక పోస్ట్ ఒకటి రాశారు. అది చూస్తూ ఉంటే మనసుకి ఎంత బాధేసిందంటే, అసలు అది చదువుతూ ఉంటే ఆ దృశ్యాలు నేను లైవ్లో చూసినట్టు నా కళ్ళ ముందే కనిపించినాయి. నేను దాని గురించి ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. నిజంగా అసలు ప్రతి ఒక్కరికి హిందూ అన్న వాళ్లకు ఇది మనసుకు తాకకపోతే నా దృష్టిలో వాళ్ళు హిందువులు అట్లా భావించి మనిషి కూడా కాదు, వాళ్ళు ఎవరైనా కూడా. చెప్తాను ఒకసారి, అది చూడండి. అంటే ఒక అబ్బాయిని, ఒక పసిబిడ్డని, ఒక బాబును ఊహించుకొని ఆయన పోస్ట్ రాశారు. ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. నిన్నటి వరకు ఇరుగు పొరుగునే ఉండేవాళ్ళం కదా బాబాయ్, అమ్మని వదినాన్ని పిలుస్తూ పలకరించేవాడివి కదా నువ్వు. అహ్మద్ బేటా అంట అమ్మ ఎంత ఆప్యాయంగా చాయ్ కప్తో ఎదురొచ్చేది. ఇప్పుడు అమ్మని జుట్టు పట్టుకొని ఆ గదిలోకి అట్లా లాక్కెళ్తున్నావేంటి? అడ్డొచ్చిన నాన్నని నీతో వచ్చిన ఆ గడ్డమంకులు అలా పొడి చేశాడేంటి? అయ్యో నాన్నకి రక్తం వస్తుంది, నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటా ఉంటే వాళ్ళంతా చుట్టూ తిరుగుతూ అలా నవ్వుతున్నారేంటి? అయ్యో కాళ్ళతో తన్నకండి అంకుల్, నాన్నకు నొప్పి పుడుతుంది. అమ్మేంటి గదిలో ఏడుస్తోంది, అరుస్తోంది, కేకలు పెడుతోంది. అమ్మయ్య తలుపులు తెరుచుకున్నాయి. అహ్మద్ బాబాయ్ నువ్వేనా? ఒళ్ళంతా చెమటలేంటి? అమ్మేది? అయినా మా నాన్న లుంగి కట్టుకున్నావేంటి? మళ్ళీ ఈ టోపీ అంకులు లుంగి విప్పుకుంటే లోపలికి వెళ్తున్నాడేంటి? నానా నానా పలకవేంటి నాన్న? కదలవేంటి నాన్న? అయ్యో ఈ అంకులెవరు నా దగ్గరకు వస్తున్నాడు, నన్ను ఎత్తుకుని పరిగెడుతున్నాడు, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అహ్మద్ బాబాయ్, అహ్మద్ బాబాయ్ నిన్నే అలా చూస్తున్నావేంటి? అదోలా నవ్వుతున్నావేంటి? అయ్యో నాకు ఊపిరాడడం లేదు. అమ్మకి కేక వినిపిస్తుంది, నాన్న పిలుపు వినిపిస్తుంది. నేను కూడా నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నా, అమ్మ కూడా అక్కడికే వస్తుందంట. నాయనా నువ్వు ఎట్లా రాసినావో కానీ స్వామి దేవుడా, చదువుతా ఉంటే అట్లున్నది మా బాధ. నిజంగా ఇది ఊహించుకుంటా ఉంటేనే అసలు చదువుతా ఉంటే మా కళ్ళ ముందు ఆ దృశ్యాలు అయితే మెదులుతూ ఉన్నాయి. ఇవి అక్కడ బంగ్లాదేశ్లో హిందువులు ప్రత్యక్షంగా ఇలాంటి నరకం చూస్తూ ఉన్నారు. కనీసం చిన్న పెద్ద ఆడవాళ్ళు అలాగే పసిబిడ్డలని కూడా తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. ఆడవాళ్ళైతే అసలు క్రూర మృగాలు కూడా అంత ఘోరంగా అట్లా ప్రవర్తించవు. ఆ విధంగా గ్యాంగ్ రేపులు జరుగుతూ ఉన్నాయి. మన వాళ్ళల్లో మాత్రం మార్పు రావడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మన చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి. మనం ఎలా బ్రతకాలా, మన భవిష్యత్తు ఎలా ఉండాలా అనేది ఒకసారి మీరే నిర్ణయించుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.